సైబర్ క్రైమ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ కార్తిక్ అనే అబ్బాయి బీఆర్ఎస్ యూత్ వింగ్లో పనిచేస్తాడు. ఇతనికి గత 10-15 రోజుల నుంచి పోలీసు వారి నుంచి బెదిరింపులు, ఫోన్ కాల్ వస్తున్నాయి. నువ్వు అటెండ్ కావాలి, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, నీ ఫోన్ తీసుకురావాలి అని బెదిరింపులు గురి చేస్తుంటే మేము బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున మేము ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ గారిని, సిఐ గారిని కలిసాము. వాళ్ళని అడిగాము ఏం కంటెంట్ ఏముంది అని అడిగితే కనుక ఆయన ఏదో సీఎం గారితో గవర్నమెంట్తో ఒక ట్యాగ్ చేశారండి, ట్యాగ్ అక్రమంగా అది అన్యాయం చేశారంటే అవన్నీ డీటెయిల్స్ చూపించట్లేదు. ఫోన్ తీసుకురండి, మీరు ఫోన్ డిపాజిట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, మేము మాట్లాడతామని నోటీస్ ఇవ్వండి అన్నారు. సీఏ గారు అవైలబుల్ లేరు, ఎస్ఐ గారు మాట్లాడారు. దేనికైనా పోరాడతాం మేము, పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ యూత్ వింగ్ కానీ అందరికీ లీగల్ సెల్ తరఫున పోరాడి వాళ్ళకి న్యాయం చేస్తాము, అండగా నిలుస్తాము. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఎదుర్కొంటాము. మేము టీం గట్టిగా పనిచేస్తామని కోరుకుంటున్నాం. ఏమంటే ఈయన అక్రమంగా ఇన్స్టాగ్రామ్లో ఒకటి సీఎం గారి మీద పోస్ట్ను ట్యాగ్ చేశాడంట. అయితే ట్యాగ్ చేసే కాదు, అతను వేరే వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ ట్యాగ్ చేసిన దాన్ని ఇతను జస్ట్ క్లిక్ చేశాడంతే. క్లిక్ చేసిన దాన్ని వీళ్ళేమంటారంటే నువ్వే క్రియేట్ చేశావు కాబట్టి నువ్వు ఈయన పార్టీ వర్కర్ కాబట్టి నేను ఇబ్బంది పెట్టాలి. ఇబ్బందులు గురి చేస్తే ఏంటంటే మిగతా వాళ్ళు భయపడతారు, ఎవరు ముందుకు రారు మాట్లాడనీకి. కాబట్టి వచ్చారు, మాట్లాడాము, కాపీ ఎఫ్ఐఆర్ చూపించారు, నోటీస్ కూడా రెడీ అయింది. కాబట్టి సీఏ గారు అవైలబుల్ లేరు. ఎస్ఐ గారు ఏమన్నారంటే సీఏ గారు అవైలబుల్ ఉన్నాక నోటీస్ ఇస్తాము, మళ్ళీ 2వ తారీఖు రండి, వచ్చేటప్పుడు మీ ఫోన్లో ఏమున్నా తీసుకురండి అంటే నాకు ఫోన్ వాడతలేనని చెప్పాడు కార్తీక్. చెప్పినా కూడా కాదు మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ ఉంటుంది తీసుకురండి అంటే నేను అన్నాను ఎట్లా తీసుకొస్తారు మేడం, మీరు నోటీస్ ఇవ్వండి ఫోన్ కంటే. వాళ్ళు ఖాళీ నోటీస్ ఏంది అపియరెన్స్ అటెండెన్స్ నోటీసే ప్రిపేర్ చేశారు, ఫోన్ గురించి చేయలేదు. నేను అన్నా దీన్ని మేము ఎదుర్కొంటాము, మేము చూస్తామండి, మేము మళ్ళీ వస్తాము, కలుస్తాము, మీరు కేసులు పెడితే ఇట్లా తప్పండి, వీళ్ళు ఇబ్బంది పెడతాము, కార్యకర్తలను ఇబ్బంది పెడితే బాగుండదని చెప్పేసి బయటకు వచ్చి చెప్పేసామని. సెక్షన్ చూపించలేదండి, సెక్షన్ వాళ్ళు నోటీస్ సిగ్నేచర్ తీసుకున్నారు. ఖాళీ ఏంటంటే ఆన్లైన్ కంటెంట్ అనేది ఫార్వర్డ్ చేశారు అక్రమంగా అని చెప్పేసి ఒకటైతే ఐటీ యాక్ట్ కింద పెట్టారు. అది ప్రభుత్వానికి అభ్యంతరకరంగా ఉందని చెప్పారు. మీరు ట్యూస్డే రోజు రమ్మన్నారు, ట్యూస్డే సెకండ్ రోజు రమ్మన్నారు. కాపీ ఇచ్చాక మేము ఎఫ్ఐఆర్ కాపీ అన్ని డీటెయిల్స్ తీసుకొని డీటెయిల్స్ చెప్తాం మీకు. అన్ని లీగల్ ముందుకు వెళ్ళండి. వాళ్ళు ఫోన్ తెమ్మన్నారు. ఫోన్ తెచ్చిందంటే వాళ్ళు కార్తీక్ని ఇబ్బంది పెట్టి దీని వెనక ఎవరున్నారు, వాళ్ళు చెప్పమన్నారు, వీళ్ళు చెప్పమన్నారు, చెప్పకుండా కూడా ఆయన కన్ఫెషన్ ఒప్పించేసి ఒక పార్టీని అధిష్టానాన్ని కేటీఆర్ కానీ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టేసి దీన్ని ఏదో పెద్ద హైప్ చేయాలని చూస్తుంటారు. కానీ అదంతా కుదరదు. ఎందుకంటే చాలా కేసులు అయినా మేము రెగ్యులర్గా నేను ఒక 100 సార్లు రావచ్చు, జర్నలిస్టుల మీద కానీ ఎవరి మీద కానీ కేసులు పెడుతున్నారు, మేము ఎదుర్కొంటున్నాము. హైకోర్టు వారు కూడా గట్టిగా తీర్పులు ఇచ్చారు, వాళ్ళు కూడా గట్టి జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఖాళీ నోటీస్ ఇచ్చి వాళ్ళు ఏమున్నా కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, క్వశ్చన్ అడగవచ్చు. ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు వచ్చాం కాబట్టి మళ్ళీ ట్యూస్డే రోజు వచ్చి సెకండ్ రోజు వచ్చి కనుక మనం అపీర్ చేసి మేము సహకరిస్తామని చెప్పాము వాళ్ళకి. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఏంటంటే నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నా, ఇక సమస్యలు అసలు ఏంటంటే ప్రజల దృష్టికి పోవద్దు. కార్యకర్తలు ఏంటంటే కార్యకర్తలు గట్టిగా పనిచేస్తున్నారు పార్టీకి. ఈ మధ్యలో కూడా చూశారు సారు సీఎం గారు, మన మాజీ సీఎం గారు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాడు. మీరు ప్రభుత్వం జరిగే ఈ కార్యక్రమాల గురించి ప్రశ్నించాడు. తను ప్రశ్నిస్తే కనుక మన బీఆర్ఎస్ సంబంధించిన యూత్ వింగ్ కానీ పార్టీ కార్యకర్త కానీ ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఏంటంటే వీళ్ళని పని చేయనియద్దు, వీళ్ళను యాక్టివ్గా ఉండొద్దు, రూరల్లో కూడా పార్టీ గట్టిగా ఉన్నది, వీళ్ళని యూత్ను కానీ దెబ్బతీస్తే కనుక ఎవరు ముందుకు రాడు, భయపడతారు, పని చేయరు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసినా చెల్తుంది అన్నట్టు ఈ పోలీసులను వీళ్ళను వాడుకొని ఇటువంటి కార్యక్రమాలకు చేపడుతుందని చెప్తున్నాను. వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రతిపక్ష నేతల మీద మేము కేసులు పెట్టట్లేదని చెప్తా ఉన్నారు. పెట్టలేదంటే మీరు వచ్చారు, కేసులు నేను వచ్చారా లేవని వచ్చారా? కేసులు నేను వచ్చారు, పెట్టారు. ఏం కేసు అది? ఒక ట్యాగ్ చేశారు. ఊళ్ళల్లో కూడా ఒక రైతు యూరియా లేదని అది లేదని రైతులంతా గొడవ చేసి తిడుతున్నారు, వాట్సాప్లో చేస్తున్నారు. అలా ఎంతమంది మీద కేసులు పెడితే నీకు పోలీస్ స్టేషన్ పోలీసులు సరిపోరు కదా. కాబట్టి ఎందుకు కార్యకర్తల మీద, ఎందుకంటే కార్యకర్త పెడితే ఇంకో కార్యకర్త రాడు, ఇబ్బంది పడతాడు. ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తారు కార్యకర్తలు. వాళ్ళకి లక్షలు వస్తాలో కోట్లు వస్తాలో వాళ్ళది పేడ్ కాదు, స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తలు మీరు చూస్తున్నారు. ఆయన ఏదో డ్రైవర్ జాబ్ చేస్తున్నాడు, ఆయన ఇబ్బంది పెట్టాను, ఆయన అయిపోతాడు అక్కడే. కేసులు ఎందుకు నాకెందుకు ఇబ్బంది అని ఇంకోటి భయపడతారు. అంటే భయభ్రాంతులకు గురి చేసి ఇటువంటిది ఈ స్వేచ్ఛను, వీళ్ళు మాట్లాడే స్వేచ్ఛను హరించాలని చూసి ప్రభుత్వం చూస్తుంది. దానికి మా లీగల్ సెల్ తరఫున మేము అండగా ఉంటాం. రామన్న చెప్పాడు, రామన్న గారు, కేసీఆర్ గారు అందరూ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళు పోరాడవచ్చు, చేయొచ్చు, కానీ చూసి జాగ్రత్తగా పనిచేసుకోవాలని చెప్తాం మేము.